హిమాచల్ ప్రదేశ్లోని హిమాలయాల ఒడిలో ఒక ప్రదేశముంది. అక్కడ పురాణం, ప్రకృతి ఒకదానితో ఒకటి కలిసిపోయుంటాయి. మనమిప్పుడు ఆ రేణుకా సరస్సు కథలోకి వెళ్తున్నాం. నీటిలో దేవతగా నిలిచిన ఓ అద్భుత గాథ ఇది. అవును, మీరు విన్నది నిజమే. ఇక్కడ కొన్ని కథలు తరతరాలుగా నీటి ప్రవాహంలా సాగుతూనే ఉంటాయి. అందుకే ఈ ప్రయాణంలో మనం కేవలం ఒక ప్రదేశాన్ని చూడట్లేదు, నీటిలో నిక్షిప్తమైన ఒక పురాణ గాథను చదవబోతున్నాం. మన గమ్యస్థానం సిర్మౌర్ జిల్లాలోని రేణుకా సరస్సు. చూడటానికి ఇది చాలా అందంగా ఉంటుంది, కాని దీని ప్రత్యేకత అంతకుమించి ఉంది. ఇది కేవలం ఒక సరస్సు కాదు, ఒక పవిత్ర స్థలం, ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రం. అసలు మన సంప్రదాయంలో తీర్థం అంటే ఏమిటి? అది కేవలం పవిత్ర జలం కాదు. ఎక్కడైతే భక్తి ప్రకృతితో సంగమిస్తుందో ఆ పవిత్ర ప్రదేశమే తీర్థం. అక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయని, మనసు, ఆత్మకు ఒక కొత్త శక్తి వస్తుందని ప్రగాఢ విశ్వాసం. రేణుకా సరస్సు అచ్చంగా అలాంటి ఒక శక్తివంతమైన తీర్థస్థానమన్నమాట. సరే, ఇప్పుడు ఆ కథలోకి వెళ్దాం. ఈ సరస్సు స్థలపురాణం మొత్తం రేణుకాదేవి చుట్టూనే తిరుగుతుంది. ఆమె జమదగ్ని మహర్షి భార్య, ఇంకా విష్ణుమూర్తి 6వ అవతారమైన పరశురాముడి తల్లి. ఆమె కథ త్యాగానికి, ఆత్మగౌరవానికి ప్రతీక. అంటే ఈ సరస్సు కేవలం ఒక నీటి మడుగు కాదన్నమాట. స్థానికుల నమ్మకం ప్రకారం ఇది సాక్షాత్తూ రేణుకాదేవి స్వరూపం. ఆమె జీవితంలోనే ఒక విషాదకరమైన సంఘటనే ఆమెను ఈ సరస్సుగా మార్చింది. కథ ప్రకారం సహస్రార్జునుడు అనే ఒక శక్తివంతమైన రాజు ఉండేవాడు. అతను తన దురాశతో జమదగ్ని ఆశ్రమంపై దాడి చేశాడు. అతని కన్ను అక్కడున్న కామధేనువు మీద పడింది. దాన్ని దక్కించుకోవటానికి అతను జమదగ్ని మహర్షిని అతి కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత రేణుకాదేవిని అపహరించాలని చూశాడు. శత్రువు చేతిలో అగౌరవపాలు కావడం కన్నా రేణుకాదేవి ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. ఆమె తన శీలాన్ని, గౌరవాన్ని కాపాడుకోడానికి నీటిలో దూకి ఆత్మార్పణ చేసుకుంది. ఆ త్యాగం ఈ రోజుకి ఒక శాశ్వతమైన గుర్తుగా నిలిచిపోయింది. ఆ రోజు ఆమె చేసిన ఆత్మార్పణే ఈరోజు మనం చూస్తున్న ఈ సరస్సుకు ప్రాణం పోసింది. ఆమె దేహమే ఈ పవిత్ర జలాలుగా మారిందని ఇక్కడి ప్రజల నమ్మకం. చూశారా, ఇక్కడే అసలద్భుతముంది. ఒకవైపు దేవత త్యాగంతో ముడిపడిన కథ, మరోవైపు ఇది హిమాచల్ ప్రదేశ్లోనే అతిపెద్ద సహజ సరస్సు అనే భౌగోళిక వాస్తవం. పురాణం, భూగోళశాస్త్రం ఎలా కలిసిపోయాయో కదా. ఈ సరస్సు పరిమాణం కూడా చిన్నదేమే కాదు. దీని చుట్టుకొలత సుమారు 2.4 కిలోమీటర్లు. రేణుకాదేవి త్యాగం ఎంత గొప్పదో ఈ సరస్సు కూడా అంతే విశాలమైనది. ప్రకృతి సృష్టించిన ఈ అద్భుతానికి గుర్తుగా మానవ భక్తి కూడా తనదైన ఒక చిహ్నాన్ని నిర్మించుకుంది. అదే సరస్సు ఒడ్డున ఉన్న రేణుకాదేవి ఆలయం. ఈ రేణుకాజీ ఆలయాన్ని సుమారు 1814లో కట్టారట. ఆ పీచ్ రంగు, ఆ జంట గుమ్మటాలు చూడగానే మనసును ఆకట్టుకుంటాయి. ఇక్కడ ప్రధాన ఆలయం రేణుకాదేవికి అంకితం చేయబడింది. ఆ పక్కనే ఆమె కుమారుడైన పరశురాముడికి కూడా ఒక చిన్న ఆలయం ఉంది. అయితే ఈ కథ కేవలం పురాణాల్లోనో, గుడి రాళ్లలోనో ఆగిపోలేదు. ఇప్పటికీ జీవించే ఉంది. ఎలాంటారా? ప్రతి ఏటా జరిగే ఒక పెద్ద పండగ రూపంలో. ప్రతి సంవత్సరం జరిగే రేణుకాజీ జాతర్లో పరశురాముడు తన తల్లిని కలవడానికి ఇక్కడికొస్తాడని నమ్ముతారు. ఆయన వెండి పల్లకిని ఊరేగింపుగా సరస్సు వద్దకు తీసుకొస్తారు. ఆ తర్వాత పవిత్ర స్నానాలు, 5 రోజులపాటు ఉత్సవాలు, ఆ తల్లి కొడుకుల ప్రతీకాత్మక కలయికను వేడుకగా జరుపుకుంటారు. అయితే రేణుకాజీ కథ కేవలం ఈ సరస్సు, ఈ ఆలయంతోనే ముగియదు. ఈ పవిత్ర స్థలం చుట్టూ ఉన్న ప్రకృతి కూడా ఈ కథలో ఒక ముఖ్యమైన భాగం. ఒకవైపు 2.5 కిలోమీటర్ల పవిత్ర సరస్సు ఉంటే, దాన్ని ఆనుకొని మరోవైపు రేణుకా వన్యప్రాణుల అభయారణ్యం విస్తరించి ఉంది. అంటే ఇక్కడ భక్తి, పర్యావరణ పరిరక్షణ రెండూ చేతులు కలిపి నడుస్తున్నాయన్నమాట. అందుకే అంటారు, రేణుకా సరస్సు కథను కేవలం మనుషులు మాత్రమే చెప్పడం లేదు. ఇక్కడి భూమి, ఈ నీరు, ఈ అడవి అన్నీ కలిసి ఈ శాశ్వతమైన కథను సజీవంగా ఉంచుతున్నాయి. ఇదంతా చూశాక ఒక్క విషయం అనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఇంకెన్ని కథలు ఇలా మౌనంగా దాగి ఉన్నాయో కదా. వాటిని వినే ఓపిక, తీరిక మనకున్నాయా? ఆలోచించండి.